ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు గోదావరికి వరద అంతకంతకు పెరుగుతోంది. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. టేకులగూడెంలో 163 జాతీయ రహదారి వద్ద ఉన్న లో లెవెల్ వంతెన్ను వరద నీరు ముంచెత్తింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ భద్రాచలంలో దగ్గర గోదావరికి వరద పెరుగుతోంది. అంతకంతకు నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి అధికారులు సిద్దమవుతున్నారు. అటు రామాలయ స్నానాల ఘాట్, స్వామివారి నారచీరల ప్రాంతం, సీతవాగు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు ఇటు శబరి నుంచి వస్తున్న వరదతో పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానికంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లను నిలిపివేశారు. దిగువన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.